హలో హాయ్ అండి. ఈరోజు దోసకాయ చింతకాయ తొక్కుతో చట్నీ చేస్తున్నామండి. ఇంట్లో ఎన్ని కర్రీస్ ఉన్నా, ఎన్ని కూరలు ఉన్నా, ఎన్ని ఫ్రైలు ఉన్నా కానీ ఒక్క చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఏ చట్నీ అయినా పర్వాలేదు కానీ మొదటి ముద్దలోకి ఫస్ట్ చట్నీ వేసుకొని ఒక ముద్ద తినిన తర్వాతే కూరలు తినబుద్ధి అవుతుందండి. చట్నీలు లేకపోతే మాత్రం ఆ రోజు భోజనం చేసినట్టే అనిపించదు. కాబట్టి రోజు ఏదో ఒక చట్నీ ఉండాల్సింది. అదే తొక్కు పచ్చడి అండి. ఏదో ఒకటి రోట్లో వేసుకొని రోటి పచ్చడి చేసుకొని తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. చింతకాయ తొక్కు దోసకాయ చట్నీ అండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి. అసలు వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. అసలు వదలమన్నా వదలరు, అంతా బాగుంటుంది. మీకు ఈ చట్నీ ఎలా చేయాలి, ఏ విధంగా ఎంతెంత వేసుకోవాలి అనే దానికి మా ఛానల్లో ఉందండి. మా ఛానల్కి లింక్ ఇచ్చాము. లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు మా ఛానల్లో ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తామండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.